ఒక కోడి గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డుని పొదుపుతది. అది మళ్ళీ పిల్లవుతది. ఇట్లాగా వచ్చేటటువంటిది నాటుకోళ్ళు. బ్రాయిలర్ కోళ్ళంటే ఆ కోడి పొదపడానికి అయ్యేటటువంటి ఉష్ణోగ్రతను సృష్టించి వాటంతట అయ్యాయి. ఆటిట్లో న్యాచురాలిటీ కనిపించదు. వాటిని తింటే వచ్చేటటువంటి పోషకాలు కూడా అంతే ఉంటుంది. అలాంటిది అసలు కోడిని, మేకని ఇవి రెండిటిని మిషన్‌లోనే పుట్టించి, మిషన్‌లోనే సృష్టించి, మిషన్ ద్వారానే ఆహారం ఇస్తాము, మిషన్ ద్వారానే చంపేసి అంటే అలాంటి ఆహారాన్ని భారతదేశం ఒప్పుకోవట్లేదు. అసలు వాటిటి మీద పరిశోధనలే జరగలేదు. ఇప్పుడు మాంసాహారం ఎందుకు స్వీకరిస్తారు అంటే వాటిట్లో ఉండేటటువంటి పోషకపు విలువలు. ఇట్లాగ తయారయ్యే కృత్రిమ మాంసాహారము లేదా కృత్రిమ ఆహారం ద్వారా ప్రయోజనం ఉంటుందా లేదా అన్నటువంటి దాన్ని పరిశోధనలు అంటే దానికి అంగీకరించం, మేము పంపిస్తున్నాం, నువ్వు పెట్టేసుకో. అప్పట్లో వ్యాక్సిన్లు మేము తయారు చేసాం కాబట్టి అమెరికాలో తయారు చేస్తే ఇంకా మీ దేశంలో పరీక్షించేది ఏంటి, ఆఫ్టర్ ఆల్ మీరెంత అంటే పోరా అన్నాం ఫైజర్ని కూడా. కాబట్టి అదే కాన్సెప్ట్లో ఇప్పుడు నరేంద్ర మోడీ అయితే ఒప్పుకోవట్లేదు. అదే అమెరికా లాంటి వాళ్ళకి మండుతోంది.